ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అత్తయ్య, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అత్తయ్య. అవునమ్మా, చాలా రోజుల నుండి కిరాణా షాప్కి వెళ్ళలేదు కదా, అందుకే సరుకులు తీసుకురాలేదు. చేతిలో ఉన్న కొంచెం డబ్బు శ్రీకరం హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చయిపోయాయమ్మా. రోజులు మారే కొద్దీ ఖర్చులతో పాటు అప్పులు కూడా పెరిగిపోయేలా ఉన్నాయి. ఒక పక్క శ్రీకరం పరిస్థితి చూస్తేనేమో అలా ఉంది. మగ్గం చప్పుడు విని చాలా రోజులైంది. ఇన్ని రోజులు తిండి పెట్టిన మగ్గం ఇక పెట్టదని బూజు పడుతుందేమోనమ్మా. శ్రీకర్, శ్రీకర్, ఎవరో వచ్చారు. కిరాణా షాప్ నారాయణ వచ్చాడత్తయ్య. అమ్మా, శ్రీకర్ లేడా? పడుకున్నారండి. యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఎలా ఉన్నాడమ్మా? బాగానే ఉన్నారు. కొన్ని నెలల పాటు పనిచేయకూడదని డాక్టర్ గారు చెప్పారంట కదా? అవును, చేతి నరాలకి దెబ్బ తగిలి కదల్చలేకపోతున్నారు. కిందటి నెల ఈ నెల కిరాణా బాకీ 10,000 వరకు ఉంటుందమ్మా. అది ఎప్పుడు కడతారని అడగడానికి వచ్చాను. ఏంటండి కొత్తగా? ప్రతి నెల డైరెక్ట్గా షాప్కి తీసుకొచ్చిస్తాము. ఈసారి మీరొచ్చారేంటి? అంటే శ్రీకర్కి చెయ్యి పని చేయదని తెలిసిందమ్మా. ఇంట్లో కష్టపడేది, డబ్బు సంపాదించేది అతను ఒక్కడే కదా. ఇప్పుడు శ్రీకర్కి మగ్గం నేసే అవకాశం కూడా లేదు. మరి నా బాకీ ఎలా తీరుస్తారా అని. మాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఏదో ఒక విధంగా నేనే డబ్బులు తీసుకొచ్చిస్తాను. ఎలా ఇస్తారమ్మా? మీ ఇంట్లో ఎవరికి మగ్గం పని రాదు కదా. మనసుంటే మార్గం ఉంటుంది కదండి. మీ డబ్బులు మాత్రం ఎక్కడికి పోవు. దయచేసి ఈ నెలాఖరు వరకు మాకు కొంచెం టైం ఇవ్వండి. సరేనమ్మా, చాలా రోజుల నుంచి తెలిసిన వాళ్ళు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నెలాఖరు తర్వాత మళ్ళీ వాయిదాలు వేయకుండా చూసుకోండి. అలాగేనండి, చాలా థ్యాంక్స్. సంధ్య, అంత నమ్మకంగా ఎలా చెప్పావు? నువ్వెలా ఇస్తావమ్మా? ఎలా అని నేను కూడా ఏమీ ఆలోచించలేదత్తయ్యా. మన పరిస్థితి అతనికి చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అని అలా చెప్పి పంపించేశాను. అతనికి ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆలోచించావే గాని మిగిలిన ఖర్చుల గురించి ఏం చేయాలో ఏమో. శ్రీకరం మందులు, నా మందులు, శ్రీజ కాలేజీ ఫీజు, కరెంటు బిల్లు, కుళాయి బిల్లు, తిండి, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నింటికి ఏం చెయ్యాలో ఏంటో. అత్తా, అత్తా, ఏమైంది మౌనిక? ఎందుకంత హ్యాపీగా ఉన్నావు? నేను చెప్పే న్యూస్ వింటే నువ్వు నాకన్నా ఎక్కువ సంతోషిస్తావత్తా. ఏంటా న్యూసు? బావా 3 లక్షలు చెక్ రాసింది సంధ్య మొగ్గుడు శ్రీకర్ ట్రీట్మెంట్ కోసం. ఏంటి, శ్రీకర్కా? అవునత్తా. ఇంతకుముందు అరెస్ట్ అయితే ఇంట్లో చెప్పకుండా మొగుడు పిల్లలిద్దరెళ్ళి విడిపించుకొనొచ్చారు. ఇప్పుడేమో తల్లికి చెప్పకుండా కొడుకు సాయం చేస్తున్నాడు. పోన్లే మౌనిక, రాజేష్ సాయం చేసింది హాస్పిటల్లో ఉన్నవాడికే కదా. అత్తా, నువ్వు నాకు అస్సలు అర్థం కావట్లేదు. సంధ్య అంటే కోపమంటావు, దాని మొగుడికి సాయం చేస్తే పోనీలే అని నాకు చెప్తున్నావు.
మనుషుల గురించి నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా లేకపోతే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావా? మౌనిక, ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. క్లారిటీగా చెప్తున్నాను విను. రాజేష్ సహాయం చేసింది శ్రీకరో దినకరో అని నాకు అనవసరం. హాస్పిటల్లో అవసరంతో ఉన్న సాటి మనిషికి సహాయం చేశాడు. నేను అంతవరకే ఆలోచిస్తాను. అమ్మా మదర్ తెరీసా, నీ కొడుక్కి గొప్ప సేవా గుణం ఉందని నేను ఒప్పుకుంటాను. మరి ఇంత సాయం చేసినవాడు నీకెందుకు అబద్ధం చెప్పాడు? చేసిన దానం చెప్పుకుంటే పోతుంది అనుకున్నాడేమో. పోయేది దానం కాదు, ఈ ఇంటి పరువు. బావా ఈ సీక్రెట్ హెల్ప్ ని ఎవరికోసం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో నీకెప్పటికీ అర్థం కాదు. అత్త, తప్పు చేస్తున్న వాళ్ళు చెప్పరు, తెలిసాక అడిగితే నిజం ఒప్పుకోరు. ఏంటి మౌనిక, మా అత్తగారినే బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించడం లేదు, మీరంతా కలిసి ఎలా బురిడి కొట్టించారో చెప్తున్నాను. బురుడి ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీతి నిజాయితీకి బట్టలు వేసి బొట్టు పెడితే ఎలా ఉంటుందో అదే నా ఫ్రెండు పైసా ఆశించని పరమాత్మ, డబ్బంటే లెక్కలేని దయామయ్య అని సంధ్య గురించి ఏవేవో చెప్పావు కదా. ఇప్పుడు అవన్నీ అబద్ధమని తేలాయి. ఏదబద్ధం? సంధ్య గురించి తెలియకుండా నోటుకొచ్చింది మాట్లాడుకో. నోటికొచ్చింది కాదు, అంతా నోట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి మరీ మాట్లాడుతున్నాను. హాస్పిటల్లో ఉన్న శ్రీకర్ ట్రీట్మెంట్కి బావా 3 లక్షలు ఇచ్చాడు. ఒకరోజు లేట్ నైట్ నువ్వు ఫోన్ చేయకపోయినా సరే నీ ఫ్రెండ్ మన ఇంటికొచ్చింది, అది కూడా అందుకే. డబ్బులు ఇవ్వడం తప్పు అనడం లేదు, కానీ నువ్వు బావా సీక్రెట్గా సాయం చేస్తూనే మాకు మాత్రం నీ ఫ్రెండ్ గురించి బిల్డప్ ఇవ్వడం ఎందుకు? చూడు, నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం సంధ్య డబ్బు మనిషి కాదని వాదిస్తాను. శ్రీకర్ ట్రీట్మెంట్కి ఆయన డబ్బులిచ్చిన విషయం నాకు తెలీదు. ఒకవేళ అదే నిజమైతే నాకు సంతోషమే. ఏంటి అందరూ హాల్లో మీటింగ్ పెట్టారు? ఏమండి, మీరు శ్రీకర్ గారి ట్రీట్మెంట్కి డబ్బులిచ్చారా? చెప్పండి. నా సంధ్య మిమ్మల్ని డబ్బులు అడిగిందా? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? మౌనిక చెప్పింది. ప్రూఫ్గా ఆ పేపర్ చూపిస్తుంది. అవును బావా, కావాలంటే నువ్వు కూడా చూడు, నువ్వు చేసిన గొప్ప సాయం నీకు కూడా గుర్తొస్తుంది. మౌనిక, నీకు సెన్స్ ఉందా లేదా? మా చెక్కుల గురించి పేమెంట్ల గురించి నీకేం సంబంధం లేదని చెప్పావు, మళ్ళీ నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అంటే మొన్న అకౌంటెంట్ వచ్చినప్పుడు. జస్ట్ షట్ అప్. సంధ్య గారు ఎప్పుడు మా నుండి డబ్బులు ఆశించరు. అలా ఆశించే మనిషి అయితే నా భార్యకి బెస్ట్ ఫ్రెండ్గా ఉండరు. సంధ్య గారి విషయంలో నేను నా భార్య చాలా క్లారిటీతో ఉన్నాం. వాళ్ళ ఫ్రెండ్షిప్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. మధ్యలో వచ్చిందానివి మర్యాదగా బిహేవ్ చేస్తే నీకు మాకు కూడా చాలా మంచిది. అమ్మా, నీకు ఆల్రెడీ చెప్పాను, మౌనిక మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ తను చెప్పిన ప్రతి విషయం నువ్వు నమ్మి డిస్టర్బ్ అవ్వద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. నేను హాస్పిటల్కి డబ్బు పంపలేదమ్మా. ఏవో పిచ్చి పిచ్చి కాగితాలు తీసుకొనొచ్చి అవే ప్రూఫ్స్ అన్నట్టు చూపిస్తే అబద్ధం నిజమైపోదు. చూడు మౌనిక, డబ్బే కాదు, సంధ్య అడిగితే నా ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కానీ ఆత్మగౌరవానికి విలువిచ్చే నా సంధ్య ఎప్పుడూ ఎవరి దగ్గర చేయి చాచి అడగదు. సంధ్యకి మేమేం చేయలేకపోయినా శ్రీకర్ గారికి జరిగిన అన్యాయాన్ని మాత్రం మేం సహించాం. యాక్సిడెంట్ చేసి మానవత్వం లేకుండా శ్రీకర్ గారిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు.
ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చారు. ఈ పాపం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ ఊర్లో ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏంటి మౌనిక, యాక్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి చెప్తుంటే నువ్వు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? నేనా? అయ్యో, అలాంటిదేం లేదే. యాక్సిడెంట్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా భయం. అందుకే నా ఫేస్ ఇలా మారిపోయింది. ఇక నుండైనా సంధ్య మీద నిందలు వేయడం, సీక్రెట్ సర్వీసులు చేయడం ఆపి పనికొచ్చే పనులు చేసుకో. మౌనిక, నిజం చెప్పు, ఆ యాక్సిడెంట్కి నీకు ఏ సంబంధం లేదు కదా? చచ్చా, నాకేం తెలీదత్తా. అయినా నువ్వు కూడా నా మీద డౌట్ పడుతున్నావా? అంటే వింధ్య యాక్సిడెంట్ గురించి చెప్పగానే నీ మొహం మారింది, భయం కంగారు మొదలైంది. అందుకే నాకు డౌట్ వచ్చింది. అదే చెప్పాను కదత్తా, నాకు చిన్నప్పటి నుంచి యాక్సిడెంట్స్ అంటే చచ్చేంత భయం. అంతే అత్తా, అంతకంటే ఏం లేదు. ఏం లేకపోతే పర్లేదు, ఏదైనా ఉంటేనే పెద్ద సమస్య. శత్రువుని టార్గెట్ చేసిన మిసైల్ యూటర్న్ చేసి వెనక్కొచ్చినట్టు వింధ్యని బావని అత్త ముందు రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దామనుకుంటే నేనిరుక్కునేలా ఉన్నాను. ఇంటికొస్తే నేను మొదట చూసేది మగ్గాన్నే. ఇప్పుడు ఆ మగ్గాన్ని ఇది వరకట్లా పలకరించలేను, ప్రేమగా నా చేత్తో తాకలేను. అప్పటి వరకు మీకు తోడుగా, మీ చేతికి దన్నుగా నేనుంటాను. నీ సేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటల్లోనా ఉంటున్నా. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండమ్మా, ఏం కావాలి? నా పేరు సంధ్య, నేను శ్రీకర్ భార్యని. ఓ, శ్రీకర్ భార్యవా? నేనెప్పుడూ చూడలేదు, అందుకే గుర్తుపట్టలేదమ్మా. శ్రీకర్కి యాక్సిడెంట్ అయిందని విన్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నారు, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఈ చీరలు మీ షాప్కి డెలివరీ ఇస్తున్నప్పుడే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. అందుకే నేనే ఈ చీరలు తీసుకొచ్చాను. వీటిని తీసుకుని మీరు డబ్బులు ఇస్తారని. వద్దమ్మా, ఆ రోజు కస్టమర్లకి చీరలు అర్జెంటుగా కావాలంటే మీ శ్రీకర్కి ఫోన్ చేశాను. ఆ చీరలు రాకపోయేసరికి వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాను. ప్రస్తుతానికి ఈ చీరలు అక్కర్లేదమ్మా. ఎప్పుడైనా కావాలంటే శ్రీకర్కి నేను ఫోన్ చేస్తాను, తీసుకెళ్ళిపో అమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ అవ్వడం వల్లే
టైంకి మేము చీరలు అందించలేకపోయాం. మీరు వీటిని తీసుకుని డబ్బులు ఇస్తారన్న నమ్మకంతోనే వచ్చాను. దయచేసి కాదనకండి. అవసరం లేని సరుకు నేనేం చేసుకోనమ్మా. నేత చీరల మీద జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అందరూ అలా ఉండరు కదండి. ఎవరో ఒకరు అడిగితే అప్పుడు పనికొస్తాయి. తీసుకోండి. వద్దని చెప్తున్నాను కదమ్మా. మా కస్టమర్ల గురించి మాకు బాగా తెలుసు. వాళ్ళు అడగరు, మాకు అమ్ముడు కావు. అయ్యో అలా అనకండి. నేత తప్ప మాకే జీవనాధారం లేదని మీకు కూడా తెలుసు. ఇంట్లో పరిస్థితి కూడా బాలేదు. మీరే పెద్ద మనసు చేసుకుని. చూడమ్మా, మంచితనం మానవత్వం కన్నా నాకు వ్యాపారమో లాభమే ముఖ్యం. ఇంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఇదిగో అమ్మా, ఈ 500 తీసుకో. దారి ఖర్చులకు పనికొస్తాయి. అయ్యో ఊరికే వచ్చే డబ్బు నాకొద్దండి. నేను డబ్బులు అడుగుతున్నది దారి ఖర్చులకి కాదు, ఇంటి ఖర్చులకి. ఏ ఖర్చైనా డబ్బుతోనే కదమ్మా ముడిపడి ఉంటుంది. శ్రమకి ఫలితం ఆశిస్తాను కానీ దయతో చేసే దానం నాకొద్దండి. ఈ చీరలు మీ దగ్గరే ఉంచండి. ఎప్పుడు అమ్ముడైతే అప్పుడే డబ్బులు ఇవ్వండి. వస్తాను. మంచిదమ్మా. ఏమండి, ఆ అమ్మాయి మాటలు వింటుంటే చాలా కష్టాల్లో ఉన్నట్టుంది. మిమ్మల్ని అంతగా రిక్వెస్ట్ చేస్తుంటే చీరలు తీసుకొని డబ్బులు ఇవ్వడానికి ఏంటి మీ ప్రాబ్లం? ఈ చీరలు ఇప్పుడు ఎవరూ కొనటం లేదు. ఇవి పెట్టడానికి చోటు వేస్ట్ తప్ప వేరే ఏమీ లాభం లేదు. ఖర్చులకు డబ్బులు ఇస్తేనే తీసుకోలేదు. అలాంటి ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిలు లక్ష్మీదేవితో సమానం. నువ్వేమో గౌరవం లేకుండా మాట్లాడావు. సార్, నాకు లక్ష్మి అంటే గల్లా పెట్టే అందులో పడే డబ్బులే సార్. మానవత్వం కన్నా నాకు వ్యాపారమే ముఖ్యం. అమ్ముడు అవ్వవని తెలిసినా చీరలు పెట్టి వెళ్ళిపోయినందుకు సర్లే అని ఊరుకున్నాను తప్ప నేను ఒక్క మాట కూడా అనలేదు. చాలా గొప్ప పని చేసావు. కానీ ఈ చీరలు ఎంత ఖరీచేస్తాయి? మహా అయితే 5-6 వేలు ఉంటాయి అంతే. నేను 20,000 ఇస్తాను. ఏంటి 20,000? తమాషా చేయకండి సార్. నీతో తమాషా చేయాల్సిన అవసరము టైము రెండూ నాకు లేవు. ఈ చీరలన్నీ నేను కొంటాను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి నువ్వు డబ్బులు ఇచ్చేయాలి. అమ్మే ధర కన్నా డబల్ ఇస్తున్నారు. ఇంకేంటి? ఇంటికే కాదు, ఎక్కడికైనా వెళ్ళి డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇస్తాను. స్కాన్ రివ్వు. ఇదిగోండి సార్. పేమెంట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. వ్యాపారం చేస్తే లాభం వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఇలా మానవత్వంతో ఆలోచిస్తే నీకే కాదు, నీ కుటుంబానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అది గుర్తుపెట్టుకో. శ్రీకర్ గారు, మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలా? ఒక వారంలో జనరల్ చెకప్కి రమ్మన్నారండి. వెళ్తే వాళ్ళు చూసి పంపించేస్తారు తప్ప పోయిన నా చేతిని తిరిగి రప్పించలేరు కదా. మీరలా నిరాశగా మాట్లాడకండి. ఈ లోపం శాశ్వతం కాదు అని డాక్టర్స్ చెప్పారంట కదా. మీరు ధైర్యంగా ఉండండి. అమ్మ వింధ్య, టీ తీసుకో. వదినా, మీ పాపకి ఈ ఇంటికి చాలా కనెక్షన్ ఉన్నట్టుంది. నేనేదో తనకు ముందే తెలిసినట్టు చాలా క్యూట్గా నవ్వుతోంది. కొన్ని రోజులు మా ఇంట్లోనే వదిలేయచ్చు కదా వదినా? ఇక్కడే ఉంటే నువ్వు చదువు మానేసి ఆడుకుంటూ కూర్చుంటావేమో. లేదన్నయ్య, ఉదయం కాలేజీ, సాయంత్రం పాపతో ఆట. వింధ్య, నువ్వెప్పుడొచ్చావు? పాలు పట్టే టైం కదా, నేనే మీ ఇంటికి రావాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నీకా శ్రమ ఇవ్వకూడదని నేనొచ్చాను. శ్రమేముందే? నీకు లేదేమో కానీ నాకనిపిస్తుంది. దీని గురించి ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా వెళ్ళి పాపం తీసుకో.
శ్రీకర్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానండి. నేను నేసిన ఆఖరి చీరలు మా సంధ్య తీసుకొచ్చింది. మీరు చూసారా? అవి ఎలా ఉన్నాయి? ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. నువ్వు తెచ్చిన చీరలు ఎవరూ కొనరేమో అనుకున్నాను. కానీ ఒక పెద్ద ఫ్యామిలీ షాపింగ్కొచ్చి ఒక్కటి కూడా వదలకుండా మొత్తం పట్టుకెళ్ళిపోయారు. నిజమా సేట్ గారు? అవునమ్మా, నేను కూడా నమ్మలేకపోయాను. ఆ చీరలు అమ్ముడు పోవేమో అనుకుని నీకు దారి ఖర్చులకు మాత్రమే డబ్బులు ఇవ్వబోయాను. కానీ నువ్వు తీసుకోలేదు. అలా దారి ఖర్చులకు మాత్రమే ఇవ్వడం తప్పు అనిపించి చీరల డబ్బులు మొత్తం నీ చేతికి ఇవ్వాలని వచ్చానమ్మా. తీసుకోండి. తీసుకో సంధ్య. వస్తానమ్మా. శ్రీకర్, వెళ్ళొస్తాను. సరేనండి. ఉంటానమ్మా. మంచిదండి. చీరలిచ్చి 10 సార్లు తిరిగితేనే కాని డబ్బులివ్వని సేటు ఇంటికొచ్చి మరీ డబ్బులిచ్చారంటే ఇదేదో శుభపరిణామమే అనిపిస్తోంది. వింధ్య, నాకెందుకో నీ మీదే డౌట్గా ఉంది. సేటు దగ్గరికి వెళ్ళిన పెద్ద ఫ్యామిలీ మీదేనా? అమ్మా తల్లి, నీ గురించి తెలిసి కూడా ఇలాంటి సాయం చేస్తానా? ఈ చీరల గురించే నాకు తెలీదు. ప్రామిస్. ఈ నెల ఖర్చులకి డబ్బులు ఎలాగా అనుకున్నాను. ఆ దేవుడు దయకొద్దీ వచ్చాయి. అమ్మా సంధ్య, చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు చీరలు చూసి చాలా మురిసిపోయారు. అలాంటివి ఇంకా కావాలి అన్నారు. వీలైనంత త్వరగా నేసి మా షాపుకి తీసుకురా అమ్మా. వస్తాను.